కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యులతో ఒక విషయాన్ని బయలుపరుస్తున్నారు లాజరు గురించి. సో లాజరు గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిన విషయం ఏంటంటే లాజరు చనిపోయాడు. సో ఎప్పుడైతే లాజరు చనిపోయాడో ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరి శిష్యులు తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సంభాషణలో ఈ వచనాన్ని మాట్లాడుతున్నారు. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాడు. సో ఈ వాక్యం మనం చాలాసార్లు చర్చించుకున్నాం. కానీ దీని నుండి మనము కొన్ని విషయాలు మనం ప్రత్యక్షతలను బట్టి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు, జాగ్రత్త వినండి, క్లియర్గా చెప్తాను, స్లోగా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు మరి లాజర్ను చనిపోయాడని తెలిసి ఆయన దుఃఖాక్రాంతుడై లేడు. యేసుక్రీస్తు ప్రభు మరి లాజర్ చనిపోయాడని తెలిసి బాధపడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. దేనిని బట్టి? లాజర్ చనిపోయాడని దాన్ని బట్టి మాత్రమే కాకుండా నేను ఆయన ఉన్నప్పుడు అక్కడ లేను గనుక నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే లాజరు చనిపోయే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో లాజరు చనిపోతున్న ఆ ప్రాసెస్లో నా ప్రజెన్స్, నా సన్నిధి అక్కడ లేదు కనుక నేను సంతోషిస్తున్నాను. సో ఆ వచ్చిన మళ్ళీ చదవండి. ఐ థింక్ వర్డ్స్ 40. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. సో ఇది కొంచెం క్లుప్తంగా చెప్తాను. లాజరు చనిపోయిన విధానము ఎట్లనో చూద్దాం. సో లాజర్కి ఒక రోగం వచ్చింది. ఆ రోగం రావటానికి కారణము ఆయనకున్న శారీర సమస్య కావచ్చు, ఆయనకున్న ఇంకేదైనా చీకటి ప్రభావం కావచ్చు. సో ఎప్పుడైతే లాజరు చనిపోయాడనే విషయము యేసుక్రీస్తు ప్రభుకి తెలిసిందో అంతకుముందే యేసయ్యకు ఆ విషయం తెలుసు. కానీ ఇప్పుడు శిష్యుల ద్వారా ఆ ఒక వర్తమానము యేసుక్రీస్తు ప్రభుకి అందించబడింది. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే నేను అక్కడ లేను కనుక నేను సంతోషిస్తున్నాను. సో దీనిని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకున్న విషయం, లాజర్కు కలిగిన రోగాన్ని బట్టి లాజర్ చనిపోయాడు. ఓకే, అర్థమైంది అందరికీ? లాజర్కి ఒక రోగం వచ్చింది, ఆ రోగాన్ని బట్టి లాజరస్ చనిపోయాడు. యేసుక్రీస్తు అంటున్నాడు నేను అక్కడ లేను కనుక ఆయన చనిపోయాడు. ఒకవేళ ఉంటే ఏమవుతుండే? లాజరస్ చనిపోయేవాడు కాదు. చనిపోయాడంటే అక్కడ ఎవరి సన్నిధి లేనందుకు లాజరస్ చనిపోయాడు, యేసుక్రీస్తు యొక్క సన్నిధి లేనందుకు. ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రోగము అతని చంపిందా? యేసు ప్రభు లేని తత్వంలో అతడు చనిపోయాడు, అవునా కదా? సో లాజరస్ని రోగం చంపలేదు, లాజరస్ని దురాత్మ శక్తులు చంపలేదు. లాజరస్ని ఎవరు చంపేశారు? లేకపోతే లాజరస్ ఎలా చనిపోయాడంటే యేసుక్రీస్తు యొక్క సన్నిధి అక్కడ లేనందుకు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శారీర సంబంధమైన సన్నిధి కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ సన్నిధి కావచ్చు, ఆ స్థలములో లేనందుకు అతడు చనిపోయాడు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో లాజరస్ కనుక ఉంటే అతడు చనిపోయేవాడు కాదు. మరి ఎందుకు సంతోషిస్తున్నాడు? చనిపోయాడు కనుక నేను మళ్ళా అతన్ని తిరిగి లేపగలుగుతాను, మళ్ళా తిరిగి నేను పునరుత్థానాన్ని ఆ వ్యక్తికి నేను ఇవ్వగలుగుతాను అనే ఆ నమ్మకం చేత యేసుక్రీస్తు ప్రభు సంతోషిస్తున్నాడు. అంటే యేసయ్య ఉన్న సన్నిధిని బట్టి అక్కడున్న ప్రజలు కాపాడబడుతున్నారు. సో ఈరోజు అదే విషయాన్ని మీకు అందరికీ బయలుపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడుగా ఉన్న సన్నిధిని బట్టి అక్కడున్న ప్రభావితమైన మనుషులు కాపాడబడుతున్నారు. బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఎవ్రీవన్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇంకొక వచనం చూద్దాం మీకు అర్థమయ్యేలాగా. అపోస్తలుల కార్యము 27వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున
పౌలు వారి మధ్యను నిలిచి, వాళ్ళకు ఒక ఆశ చనిపోయిందండి. ఏ ఆశ? ప్రాణములను బ్రతుకుతాము అనే ఆశ చనిపోయింది. అంటే వాళ్ళకి ఏ ఆశ మొదలైంది? ఆశ అంటే వాళ్ళకి ఏ ఒక్క ఆలోచన మొదలైంది వాళ్ళలో? నేను చనిపోతా, లేకపోతే మేము అందరము చనిపోతాం. అక్కడ ఆ ఆశ ఏదైతే బ్రతకాలనే ఆశ, లేకపోతే బ్రతుకుతాననే ఒక నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకం వారిలో కంప్లీట్గా బొత్తిగా నాశనం అయిపోయిందంట. అది కంప్లీట్గా వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ నావలో వాళ్ళు వెళ్తుండగా ఆ సముద్రంలో ఉన్న తుఫానును బట్టి అక్కడ వాళ్ళ ఆ మాటను మాట్లాడుతూ ఉన్నారు. సో అదే నావలో ఎవరున్నారు? మళ్ళీ అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు ఏమంటున్నాడో చూద్దాం. ఓడకే కానీ మీలో ఎవరి యొక్క ప్రాణము రైట్. అంటే ఇక్కడ అర్థం ఏమవుతుంది? అపోస్తలుడైన పౌలు ఏమని వివరిస్తున్నాడు? మీలో ఓడకే కానీ మీ ప్రాణానికి అపాయము లేదు. ఎలా చెప్పగలుగుతున్నాడు? అది వర్డ్స్ కంటిన్యూ చేయండి. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను. నేను ఫస్ట్ వన్ ఎవని వాడను, ఎవరిని సేవిస్తున్నాను అనేది నెక్స్ట్. బట్ ఫస్ట్ ఏమంటున్నాడు? నేను ఎవని వాడను. సో ఊ ఆయా, నేను ఎవరినో అదొకటి, నేను ఎవరిని సేవిస్తున్నానో అది రెండు. ఈ రెండు క్యారెక్టర్స్ని బట్టి, ఈ రెండు అతనిలో ఉన్న శక్తిని బట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చదవండి, వర్డ్స్ కంటిన్యూ. ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నివ్వవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై వచ్చిన వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. రైట్. ఇప్పుడు ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరూ ఎవరికి అనుగ్రహించబడ్డారు? ఎవరికి అప్పచెప్పబడ్డారు? అపోస్తలుడైన పౌలుకి. హల్లెలూయా. సో ఈ విషయాన్ని విడమర్చి నేను తెలియపరుస్తాను. యేసుక్రీస్తు సన్నిధిలో లాజరస్ లేడు కనుక చనిపోయాడు. రోగం అతని చంపలేదు, దురాత్మలు అతని చంపలేదు, చీకటి ప్రభావం అతని చంపలేదు, వ్యాధులు అతని చంపలేదు. సో ఏం చంపింది అతన్ని? యేసు ప్రభు కలిగి లేడు కనుక అతడు చనిపోయాడు. ఆయన సన్నిధి కలిగి లేడు కనుక అతడు చనిపోయాడు. అపాయాలు కావచ్చు, మరణకరమైన స్థితిలోనికి మీరు వెళ్ళవచ్చు. దేన్ని బట్టి వెళ్తూ ఉంటారని చెప్పండి. ఏదో దురాత్మ శక్తి మనల్ని హింసిస్తుంది, దురాత్మ శక్తి మనల్ని చంపేస్తుంది అనేది అబద్ధం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో మనం లేనప్పుడు 100% మన మరణానికి అప్పచెప్పబడతాము, లేకపోతే అపాయానికి అప్పచెప్పబడతాము, ఈ సృష్టికి అప్పచెప్పబడతాం. సో ఇక్కడ పౌలు లైఫ్లో చూస్తే దేవుని యొక్క దూత ఏం మాట్లాడుతుంది అపోస్తలుడైన పౌలుతో? నీ నావలో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు అప్పచెప్పబడి ఉన్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మీరు చనిపోతారంటే చనిపోతారు, మీరు బ్రతికి ఉంటారంటే బ్రతికి ఉంటారు. ఎందుకు? ఆ ప్రజలందరూ కూడా ఎవరికి అప్పచెప్పబడి ఉన్నారు? ఎవరికి అప్పచెప్పబడి ఉన్నారు? అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. సో ఆయన దైవజనుడికి వాళ్ళందరూ కూడా అప్పచెప్పబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా రాకపోయినా సమస్త బాధ్యత నిర్వర్తించాల్సిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. సో ఇప్పుడు పౌలును బట్టి ఆ పడవలో ఉన్న ఏ ఒక్కడికి కూడా ప్రమాదము జరగదు. ఒకవేళ పౌలు ఆ స్థలంలో నుంచి వెళ్తే ఏమవుతుంది? ఖచ్చితంగా అపాయము జరుగుతుంది. హల్లెలూయా. సో దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. దీన్నే ఫెలోషిప్ అంటారు, దీన్నే సావాసం అని అంటారు. సో సావాసం ఎందుకు చేయాలి? దేవుని సంఘంతో కావచ్చు, దేవుని యొక్క అభిషక్తుడితో కావచ్చు. వై వి నీడ్ ద కౌంటెన్స్ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. ఎందుకు ఆయనతో సావాసం మనం చేయాలి అని అంటే, ఆయన సన్నిధి లేకపోతే అభిషక్తుని యొక్క సన్నిధి మనలో ఉన్న ప్రతి విధమైన ప్రతి ఒక్క అపాయాలు ఏవైతే ఉంటాయో మనకి జరగకుండా అవి మనల్ని కాపాడుతాయి. సో ఆ ప్రజెన్స్ మనల్ని భద్రపరుస్తుంది. ఇక్కడ మనం అందరూ అనుకుంటున్న విషయాలు ఏంటంటే, క్రైస్తవులు ఎక్కువగా దేన్ని బట్టి చనిపోతారంటే రోగాన్ని బట్టి, వ్యాధులను బట్టి, అపాయాలను బట్టి చనిపోతూ వస్తున్నారు. సో నిజానికి వాళ్ళని చంపింది రోగం కాదు, వాళ్ళని చంపింది వ్యాధి కాదు. యేసుక్రీస్తు యొక్క సన్నిధి వాళ్ళు దూరం అవ్వడం వల్ల మ్యాక్సిమం క్రైస్తవులు వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో వాళ్ళు దేవుని నమ్మలేదా? నమ్మినారు. కానీ ఎలాంటి యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలంటే జీవము ఇచ్చే యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగి ఉండాలి. సో అందరం యేసు ప్రభుని కలిగి ఉన్నాం, కానీ ఎలాంటి యేసయ్యని కలిగి ఉన్నామంట? నా కొరకు రక్తము కార్చిన యేసయ్యని కలిగి ఉన్నాం, నా ఆత్మను రక్షించే యేసయ్యని కలిగి ఉన్నాం. కానీ
ఇంకేం కలిగి ఉండాలంట? యేసుక్రీస్తు జీవము కలిగిన వాడు కనుక జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆ యేసుక్రీస్తు జీవం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆ జీవం కలిగిన వాడిని ఎంతమంది మనం కలిగి ఉంటాం ఈ రోజు నుంచి చెప్పు. దాని విషయంలో మీకు నాలెడ్జ్ ఇస్తా. రెడీ ఉన్నారా? ఎంతమంది రెడీ ఉన్నారు ఆ విషయం? దేనికి రెడీ ఉన్నారు? ఎవరి గురించి తెలుసుకోవడానికి. హల్లెలూయా. మన వాక్యాలన్నీ బైబిల్లో ఉన్నాయి, కానీ దాన్ని అర్థం చేసుకున్నవాడు వాక్యానికి ఒక పేరు పెడతాడు, జీవము కలిగిన వాక్యము అని. దేవుని అర్థం చేసుకున్నవాడు సజీవమైన దేవుడని, మరణంకరమైన రోగంలో ఉన్నవాడే అర్థం చేసుకుంటాడు. ఏమని? దేవుణ్ణి జీవము కలిగిన దేవుడని. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లాజరస్ లైఫ్లో కూడా ఏమంటున్నాడు? నేనే జీవాన్ని, పునరుత్థానాన్ని. అంటే ఆయన జీవం లాజరస్లోకి వెళ్ళడానికి లాజరస్లో ఏం క్వాలిఫికేషన్ కావాలి? ఏం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద లాజరస్? లాజరస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం పొందటానికి లాజరస్ ఏ స్థితిలో ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన చనిపోయి ఉన్నాడా, బ్రతికి ఉన్నాడు? చెప్పాలా? హి వాజ్ డెడ్. స్పిరిచువల్గా చూసుకుంటే మనం బాప్టిజం తీసుకున్న తర్వాత చనిపోయినప్పుడు ఎవరి జీవం మనం పొందుతాం? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం డెప్త్గా వెళ్తా. ట్రై టు అండర్స్టాండ్. ఆది కాండంలో వెళ్ళండి, 2వ అధ్యాయం. మరియు 7వ. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా ఒక మనిషిలో జీవం కలగటానికి దేవుడు ఏం చేశాడు? ఆయన జీవాన్ని ఏం చేశాడు? ఊదినప్పుడు ఆ మనిషి ఎవరైతే ఆదాము ఉన్నాడో ఆయన ప్రార్థిస్తున్నాడా? చనిపోయిన వాడి ఉన్నాడా? ఓకే. లాజరస్ యేసుక్రీస్తు జీవం పొందుకున్న లాజరస్, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పొందుకున్న లాజరస్ ఏ స్థితిలో ఉన్నాడు? జీవం కలిగి ఉన్నాడా, మరణం కలిగి ఉన్నాడా? మరణాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఆదామును జ్ఞాపకం చేసుకోండి, లాజరస్ని జ్ఞాపకం చేసుకోండి. తద్వారా మీకు ఒక విషయాన్ని నేను బయలుపరుస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. యాక్టివ్గా ఉన్నారు. యాక్టివ్ ఉంటేనే కొన్ని మర్మాలు అర్థమవుతాయి, లేకపోతే పందుల ముందా ముత్యాలు వెయ్యకుమని యేసుక్రీస్తు ప్రభు నాకును సంఘానికి ఆజ్ఞాపించారు. సో దయచేసి సింహం వలె ఉంటే దానికి కావాల్సిన ఆహారము మాంసం కనుక మాంసము కలిగిన వాక్యమే మీకు ప్రచురించబడతారు. లేకపోతే పాలు లాంటి వాక్యం, చిన్న పిల్లలు పాలు తాగుతారు కదా, అలాంటి వాక్యాలు. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అది హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతాడా లేదా? రైట్. దేవుడు మనల్ని దీవిస్తాడా లేదా? దేవుడు మనల్ని ఆదరిస్తాడా లేదా? అదే లెవెల్లో ఉండొచ్చు. హల్లెలూయా. రైట్. సో ఇంకొక విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు రిఫరెన్స్ నేను చెప్పాను, మీకు తెలుసు కాబట్టి. యేసయ్య తన ఆత్మ శిష్యుల మీద విడుదల చేయడానికి ఏ ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు? ప్రార్థించాడా? ఆయన ఊపిరిని ఊదాడా? అలాగని శిష్యులు చనిపోయారా? చెప్పండి. అలాగని శిష్యులు చనిపోయిన వ్యక్తులుగా ఉన్నారా? అదే. ఎలాగున్నారు వాళ్ళు? శరీరము, వాళ్ళ ఆత్మ స్టిల్ జీవిస్తూనే ఉంది. ఆ టైంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం ఎప్పుడైతే తన ఊపిరి ద్వారా విడుదల చేశాడో అక్కడున్న శిష్యులు యేసు ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మను కాదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చాడు. ఈ శిష్యులు పొందుకున్న ఆత్మ ఎవరిది? సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ. వాళ్ళ శిష్యులు పొందుకొని అద్భుతాలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థపరచడం ఇవన్నీ జరిగించారు. సో ఇక్కడ కంక్లూజన్గా బాగా వినండి. యేసుక్రీస్తు ఫస్ట్ ఆదాం,
దేవుడు ఆదాములో దేవుని జీవం వెళ్ళడానికి ఆదాం ఏ స్థితిలో ఉన్నాడు? మరణం. రైట్. లాజరస్, కొత్త నిబంధనలో లాజరస్లో యేసు ప్రభు తన జీవాన్ని ఊదటానికి ఏ ఒక్క స్థితిలో లాజరస్ ఉన్నాడు? మరణం. ఆదాం మరణమే, లాజరస్ చనిపోయి ఉన్నాడు. మధ్యలో శిష్యులు. ఈ శిష్యుల పైన యేసుక్రీస్తు ప్రభు తన జీవం ఎప్పుడైతే ఊదాడో శిష్యుల పైన, శిష్యులు ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగనే శిష్యులు ఉన్నారు. సో దీనిని బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సిన విషయాలు ఏంటి? ఎంతమంది కనుక్కోవాలని ఆశ ఉంది. ఫస్ట్ మీ చేతులు లేపినంత మాత్రాన మోసపోను. ఐ నో ఐ యామ్, ఐ నో వాట్ ఐఎమ్ సింగ్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? లేవటండి ఆశ. ఎంతమంది కనీసం లేవట్టుకోవాలని ఉన్నారా అని ఉందా? ఏ ఆశ? ఆయన జీవం ఎంతమందికి పనిచేయాలి? ఆయన జీవం నాకు కావాలని ఆశ నీలో ఉంటే కనుక ఈ వాక్యము ద్వారా ఆయన జీవం నీలోకి విడుదలవుతుందండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆయన జీవం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, సంపూర్ణముగా మనలో ఆయన జీవం ఎప్పుడైతే వస్తుందో, నీ దినములు సమాప్తి అయ్యే వరకు నువ్వు చనిపోవద్దు. యు విల్ నాట్ డై అంటిల్ యువర్ డేస్ ఆర్ ఫినిష్డ్. ఆ వాక్యము ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 26వ వచనం. కడుపు దిగబడినదియో గొడ్డుదియో నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. సంపూర్తి చేసి తినే అంటే సంపూర్ణమయ్యేలాగా నేను చేశాను. నీ దినముల లెక్క అంటే అర్థమైంది, నువ్వెన్ని దినాలు ఈ భూమి మీద ఉండాలని దేవుడు ప్రణాళిక పెట్టాడో అన్ని దినాలు నువ్వు ఉంటావు. కానీ కొంతమంది ఆయన జీవము మనలో లేనందుకు దినములు లెక్కింపబడక మునిపే, దినములు సంపూర్ణము కాక మునిపే మనుషులు ఏమవుతున్నారంట? చనిపోతున్నారు. ఇప్పుడు లాజరస్ దినములు సమాప్తమయ్యాయా లేవా? దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాను నేను ఆశిస్తున్నాను. అయ్యాయా లేవా? లేనందుకు యేసు ప్రభు తన జీవము అతనిలో లేదు కనుక లాజరస్ చనిపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క జీవం లాజరస్లో దేవుడు విడుదల చేశాడో మళ్ళీ తిరిగి లాజరస్ జీవింపజేయసాగాడు. ఇక్కడ కొంచెం డెప్త్గా వివరిస్తాను. ట్రై టు ఫోకస్ ఆన్ మీ. నాపై కొంచెం దృష్టి పెట్టండి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాను. ఆదికాండంలో ఆదాము విషయంలో దేవుడు తన ఊపిరిని విడుదల చేసినప్పుడు ఆదాము స్థితిలో ఉన్నాడు, చనిపోయిన స్థితిలో. లాజరస్, యేసు ప్రభు తన ఊపిరిని లాజరస్లో మాట ద్వారా విడుదల చేసినప్పుడు ఆయన ముందు దానికి ముందు లాజరస్ ఏ స్థితిలో ఉన్నాడు? మరణం. మధ్యలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకి ఆయన ఊపిరి ఎప్పుడైతే విడుదల చేస్తున్నాడో, ఆయన జీవం ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో శిష్యులు ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? బ్రతికే ఉన్నారు. అంటే శరీరము తన ప్రాణాత్మలన్నీ కూడా జీవింపజేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవము శిష్యులలో పంపించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం పొందుకోవచ్చా లేదా? ఎవరిలాగా మనం పొందుకోవాలి? లాజరస్, ఆదాం, శిష్యులు లాగా మనం పొందుకోవాలా? లాజరస్ లాగా? ఒకవేళ లాజరస్ లాగా పొందుకోవాలనుకుంటే చనిపోతాడు. చనిపోయి రాకడలో, రెండో రాకడలో లేస్తాడు. మళ్ళీ తిరిగి లేస్తాడు. చనిపోయిన వ్యక్తుల దగ్గరికి, సమాధుల దగ్గరికి సమాధి తత్వం చేస్తున్నప్పుడు మరి పాస్టర్స్ ఏం చెప్తారు? అమ్మ కుటుంబీకులతో ఏం మాట్లాడతారు వారు? అమ్మ ఈయన మళ్ళా తిరిగి లేస్తాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లాజరస్ లాగా అప్పుడే కాకపోవచ్చు, రెండో రాకడకో రాకడకో లేస్తాడు. కానీ దానికి ముందే శిష్యులలాగా మనం పొందుకోవాలంటే వాట్ వీ నీడ్ టు డూ, మనం ఏ స్థాయిలో మనం ఉన్నప్పుడు శిష్యులలాగా మనం పొందుకుంటాము. సో వాట్ కైండ్ ఆఫ్ ఏ desire that we need to get from the Holy Spirit.
దేవుని ఆత్మ సంబంధమైన శరీర శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావం మనలోకి పంపించబడినప్పుడు ఆ ఒక సన్నిధి మాత్రమే మనకి జీవము కలిగిన శక్తిని ఉత్పత్తి అయ్యేలాగా మనము ఆ సన్నిధిలో స్థిరపరచబడతాం. ఇది అర్థం కాదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇండిఫైనర్ థింగ్స్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. సో ఆయన శరీర సంబంధమైన సన్నిధి స్టిల్ మన మధ్యలో ఎలా ప్రభావితం అవుతుందంటే త్రూ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన వాక్యము శరీరధారి అయి, ఒకసారి చదవండి అది, జాన్ చాప్టర్ 1 verse number 4. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మళ్ళీ చదవండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన వాక్యం ఏమైందంట చెప్పండి అంటారు. శరీరం ఏమవుతుంది మళ్ళీ? వాక్యం శరీరం వాక్యం, ఈ రెండింటిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శారీర సంబంధమైన సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే నీలో ఏముండాలి? ఫస్ట్ బేసికల్ కాన్సెప్ట్గా ఆయన వాక్యం మనలో ఉండాలి. హల్లెలూయా. మన సంఘస్థులలో వాక్యాలు లేవు. యేసు ప్రభు శారీర సంబంధమైన సన్నిధి నీకు తోడుగా లేదు. హల్లెలూయా. ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసిందంటే ఈ బస టైంలో సంఘమంతా మరి ఇంట్లో వెళ్ళినప్పుడు వాక్యం చెప్పండి అంటే ఒక్కొక్క దిక్కు చూస్తారు. ఏదైనా వాక్యం చెప్పండి రెవలేటెడ్గానంటే ఎవరు చెప్పడు. ఇక్కడ ఏమి ప్రసంగించబడుతుంది? దేవుని వాక్యం సంబంధమైన మర్మాలు ప్రసంగించబడుతుంది. అయినప్పటికీ వాళ్ళు రిసీవ్ అవ్వట్లేదు. బికాస్ వాళ్ళ సామర్థ్యము అంతవటికే ఉంది కనుక అంతే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకోటి, మహిమ భారము వాళ్ళ మీద లేదు కనుక ఆ భారము వాళ్ళ మీద లేనంత వరకు దేవుని శక్తి వాళ్ళను తాకలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ద వన్ హూ క్యారీస్ ద బర్డన్ రిసీవ్స్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుని ఆత్మ పొందటానికి మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన నుంచి కలుగజేయబడిన భారం మన మీద ప్రస్తావనగా పనిచేయాలి. ఇది దేవుని వాక్యంలో నిరార్థకముగా పనిచేయకుండా సరిగ్గా పనిచేసేటట్టుగా ఆయన వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. సో ఆయన శారీర సన్నిధి మనకి తోడై ఉండాలంటే మనలో ఏముండాలి? మనలో దేవుని యొక్క సజీవము కలిగిన వాక్యం. అంటే ఆయన వాక్యము చదవడం వల్ల నీలో వాక్యము లేదు. ఆయన వాక్యం గుర్తించుకోవడం వల్ల నీలో వాక్యము లేదు. ఆయన వాక్యం ఎప్పుడైతే నాతో ఉందని విశ్వసిస్తున్నావో ఆ వాక్యం నీలో లేదు. ఎప్పుడైతే ఆయన వాక్యం నీలో పనిచేస్తుందో అప్పుడే యేసు ప్రభు యొక్క శారీర సన్నిధి నీకు తోడై ఉన్నట్టు అర్థం. ఎంతమందికి అర్థమే? హల్లెలూయా. సో రకరకాల పాపము, రకరకాల తప్పు, రకరకాల మిస్అండర్స్టాండింగ్స్తో అందరూ కూడా అటు ఇటు అయిపోతూ ఉన్నాం. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వాకింగ్ విత్ ఇన్ యూ, దేవుని వాక్యం నీలో పని చేస్తే ఎవరి ఫిజికల్ ఎఫెక్ట్ ఆఫ్ గాడ్, ఎవరి ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది నీకు? యేసుక్రీస్తు యొక్క శారీర సంబంధమైన సన్నిధి నీకు హెల్ప్ఫుల్గా ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది చూసారు? ఏసై చూసారా? ఎంతమంది చూసారు యేసుక్రీస్తు ప్రభు? ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద స్పిరిట్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద ఫిజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ద లార్డ్. సాధ్యమా అని అంటే సాధ్యమా కాదా? సాధ్యం. ఎలా సాధ్యం అవుతున్నారు? కొంతమంది ఊహాకల్పన ద్వారా సాధ్యం చేసుకుంటారు. సాధ్యం అవ్వదు, వీళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఊహకు అంత శక్తి ఉంటుంది కాబట్టి. అందరూ చదువుకున్న బ్యాచ్ కింద వచ్చారు. చిన్నపిల్లలు ఒక కట్ట తీసుకొని గోడ మీద కొడుతూ ఉంటారు. స్కూల్కి పోయే పిల్లలు చేదా కొడుతూ ఉంటారు. ఎవరున్నారా? ఎవరు లేరు. కానీ వాళ్ళ మనసులో ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. అంటే ఆ ఊహ అనేది అక్కడి నుండి మోసం చేస్తూ వస్తుంది ప్రజల్ని. చిన్నప్పటి నుండే ఎవరు తల్లిదండ్రులు చెప్పారా అట్లా కొట్టమని? చెప్తున్నారా? సొసైటీ చెప్పిందా? టీచర్స్ చెప్పారా? లేదు. అంటే అది మనిషి యొక్క స్వభావం. ఇట్స్ ఎ నేచరిస్టిక్ ఆఫ్ ద మ్యాన్. సో ఆ ఊహల ద్వారా మనిషి మోసపోతూనే ఉన్నాడు. స్టిల్ చనిపోయే వారికి ముసలివాడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఊహ ద్వారా ఏమవుతున్నారంట? నేను యేసు ప్రభుని చూశాను, నేను దూతను చూశాను, నేను దర్శనాన్ని చూశాను, నేను ఇది చూశాను, అది చూశాను అని ఊహ ద్వారా వాళ్ళు కల్పితమై వాళ్ళు చూస్తూ ఉన్నారంట. అవన్నీ రియాలిటీ కాదు.
ఇఫ్ యూ వాచ్ జీసస్ యువర్ లైఫ్ విల్ బి చేంజ్. నిజముగా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చూస్తే నీ కనులు ధన్యములు. నీ కనుల ద్వారా ఏ చెడును కూడా చూడకుండా యేసు ప్రభు చూసిన దినమందే నీ కనులు ఆయన కనులుగా మార్చబడతాయి. కానీ యేసు ప్రభుని చూసి మళ్ళీ పాడు కళ్ళగానే ఉన్నాయి. అది సాక్ష్యం, అది కాదు. సో ఇఫ్ యువర్ ఐస్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్, ఇఫ్ యు రియల్లీ సీ జీసస్, నువ్వు నిజంగా యేసు ప్రభుని చూస్తే నీ ఐస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి, నీ స్పిరిట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతా, నీ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతా. యూ హ్యావ్ పవర్ టు రెసిస్ట్ ఎవ్రీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో 3 అంశాల మీద నేను వాక్యం వివరిస్తున్నాను. ఒకటి ఆదాము, ఒకటి లాజరస్, 3 శిష్యులు. లాస్ట్గా మీకు కంక్లూషన్ ఇస్తాను, బాగా జాగ్రత్తగా విన్నాను. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూ విల్ లెర్న్ సంథింగ్. సో ఒక వాక్యం ఉంది, దేవుడి నుండి ఎప్పుడైతే మానవుడు దూరం అయ్యాడో ఆ మానవుడు చనిపోయినట్టంట. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మానవుడు దేవుడి నుండి ఎప్పుడైతే దూరం అయిపోయి అన్య దేవతలకు ఆ దేవుడని చెట్టు దేవుడని మొక్కడం స్టార్ట్ చేశారో మానవుడు చనిపోయాడు. కానీ భూలోకంలో మానవుడు ఏం చేస్తున్నాడు? స్టిల్ జీవింపజేస్తూ ఉన్నాడు. కానీ రియాలిటీలో వాడు చనిపోయాడు. అంటే వాని సోల్, వాని ఆత్మ నశించిపోయింది, వాని ఆత్మ చనిపోయింది, వాని ఆత్మ ఇంకా బ్రతుకు తత్వములో పని చేయదు, వాని ఆత్మ నశించిపోయిందనడానికి అదే కారణం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సంబంధం పెట్టుకుంటాడు, దేవుడు అంటే ఆ దేవుడు ఈ దేవుడు కాదు, నిజమైన దేవుడితో ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటాడో వాళ్ళ ఆత్మ రక్షించబడినట్టు. హల్లెలూయా. ఏది రక్షించబడినట్టు? వాళ్ళ ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను వినండి. శిష్యుల పైన దేవుడు తన ఊపిరిని ఊదినప్పుడు ప్రార్థన చేసినందుకు వాళ్ళు పొందుకున్నారా? ఏం చేసి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు? యేసు ప్రభు ఊపిరి ఊదుతున్నప్పుడు, అయ్యా నీ ఊపిరి నేను పొందినట్లు నాకు సహాయం చేయండి, నీ జీవము నాలో వచ్చినట్లు నా కృపనివ్వండి అని ప్రార్థన చేసి ఉండడం వల్ల యేసు ప్రభు జీవాన్ని పొందారా? రైట్. అంటే ఆయన జీవం మనలో రావటానికి ఎంతమంది ప్రార్థిస్తున్నారు? అందరం ప్రార్థిస్తున్నాం, అయ్యా నీ జీవము నాలో రావాలా, నీ జీవం నాలో నింపబడాలి. శిష్యులు ఏనారన్నా ప్రార్థన చేశారా? బట్ స్టిల్ ఏం పొందుకున్నారు వాళ్ళు? జీవం. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసినప్పుడు జీవం పొందుకోవట్లేదు. సో యేసు ప్రభు ఎప్పుడైతే ఊపిరిని ఊదాడో వాళ్ళ యేసు ప్రభు యొక్క జీవము దేంట్లో వెళ్ళిందంటే వాళ్ళ ఆత్మలోకి వెళ్ళింది. వాళ్ళ సోల్, నథింగ్ బట్ స్పిరిట్. వాళ్ళ ఆత్మ ఎప్పుడైతే దేవుని జీవం పొందుకుందో అప్పుడు వాళ్ళ శరీరము జీవాత్మగా మార్చబడుతుంది. ఎవరి జీవాత్మగా మార్చబడుతుంది? ఈ లోక సంబంధమైన జీవాత్మగా కాదు, దేవుని సంబంధమైన జీవాత్మగా. ఆదాము ఆయన స్టిల్ శరీరం బ్రతికి లేదు, బట్ శరీరం ఉంది. సో దేవుడు ఎప్పుడైతే ఊపిరిని ఈ యొక్క నాస్ట్రిల్స్ నుంచి ఊదాడో శరీరం రిసీవ్ చేసుకోలేదు. ఏం రిసీవ్ చేసుకుంది? ఆత్మ. ఆత్మ అప్పటికి చనిపోయి ఉంది. అందుకే అంటాడు ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే ఇట్ బికమ్స్ ద లివింగ్ సోల్. అంటే దాని అర్థం ఏంటి? అంతకు ముందుకు ఆ ఆత్మ చనిపోయిన ఆత్మగా ఉంది. ఎప్పుడైతే దేవుడు తన జీవాన్ని ఆదాములో విడుదల చేశాడో ఆత్మ జీవింపు ఆత్మగా పనిచేసిందంట. సో దీనిని బట్టి అండర్స్టాండ్ చేసుకోవాలి, మన సోల్, మన ఆత్మ ఏం వింటుంది, మన ఆత్మ ఏం నమ్ముతుంది, మన మైండ్ సెట్ని బట్టి మన స్పిరిట్ వర్క్ అవుతుంది, మన మనస్సాక్షిని బట్టి మన ఆత్మ పనిచేస్తుంది. సో దీనిని బట్టి ఒక 5 minutes మీకు వాక్యం చెప్పి ముగిస్తాను, కొంచెం జాగ్రత్త వినండి. శిష్యులు దేవుని జీవం పొందటానికి వాళ్ళ శరీరం యేసు ప్రభు జీవం పొందుకోలేదు. వారిలో ఉన్నది ఏంటి? ఆత్మ. వాళ్ళ ఆత్మ యేసు ప్రభు యొక్క జీవం పొందుకుంది. లాజరస్ చూసుకుందాం. లాజరస్ యేసు ప్రభు చెప్పిన మాట లాజరస్ శరీరం పొందుకోలేదు. ఎందుకు? పొందుకోవడానికి లాజరస్ శరీరం బ్రతికుందా? బట్ స్టిల్ ఆయన మాట పొందుకున్నది ఎవరు? ఎంతమందికి అర్థమైంది? ఒక వర్డ్ చెప్తా, డోంట్ ట్రై టు షేక్ యువర్ ఫెయిత్.
ఇఫ్ యూ స్పీక్ ద వర్డ్, 1000 సంవత్సరాల ముందున్న ఒక వ్యక్తి, ఒక ఆత్మ నీ వర్డ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇఫ్ దట్ పర్సన్ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ ద గాడ్ విచ్ యూ హ్యావ్ ఇన్ ద గాడ్, నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావో అదే దేవుడు ఒకవేళ ఒక ఆత్మ నమ్మినట్లయితే, ఒకవేళ ఆ వ్యక్తి 1000 సంవత్సరాల ముందు చనిపోయిన వ్యక్తిగా ఉంటే కనుక యూ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్ ఇన్ ద స్పిరిట్. అర్థమవుతుందా? ఎందుకంటే లాజరస్ శరీరంతో యేసు ప్రభు మాట్లాడట్లేదు. ఎందుకు? శరీరం, ఆయన మాట పొందడానికి శరీరం బ్రతికుందా? బట్ ఏం బ్రతికుంది లాజరస్లో? ఆయన ఆత్మ. ఎలా బ్రతకగలిగింది ఆయన ఆత్మ? ఎలా బ్రతుకుతుంది? దేవునితో సంబంధము పెట్టుకున్నాడు. ఆయన సన్నిధి లేనందుకు చనిపోయాడు, బట్ ఆయనతో సంబంధము కలిగి ఉన్నాడు. ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ చేసుకొని జాగ్రత్తగా మీ లైఫ్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రజెన్స్ ఇట్స్ డిఫరెంట్. ఓకేనా? సో ఆయనకి సంబంధం కలిగి ఉన్నాడు లాజరస్, కానీ ఆయన సన్నిధిలో లేడు. ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? అందరికీ తెలుసు. మీకే తెలుసా? లోకంలో ఉన్న ప్రజలకు కూడా తెలుసా? అందరికీ తెలుసు. అంటే యేసు క్రీస్తు ప్రభుతో సంబంధము కలిగి ఉన్న వ్యక్తులు అందరూ ఉన్నారు, కానీ వాళ్ళలో యేసు ప్రభు సన్నిధి ఉందా? లేదు. హల్లెలూయా. సో యేసు ప్రభుకు సంబంధం కలిగిన వ్యక్తులుగా ఉంటే స్టిల్ మనలో జీవాత్మ పని చేయడానికి ఆస్కారం లేదు. ఆయన సన్నిధి మనకి కావాలి. అందుకే యేసు ప్రభు లాజరస్ దగ్గరికి వచ్చి, లాజరస్ బయటికి రా అన్నప్పుడు శరీరం బయటికి వచ్చింది. యాక్చువల్గా ఎవరు విన్నారు ఆ వాయిస్ని? ఎవరు విన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? వి సర్వ్ ద గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి గల దేవుని మనం స్తుతిస్తున్నాం, సేవిస్తున్నాం. అబ్రహాం ఏ దేవుని సేవించాడు? నువ్వు సేవిస్తున్న దేవుణ్ణి అబ్రహాం సేవించాడా? వేరే దేవుని సేవించాడా? అబ్రహాం దేవుణ్ణే కదా మనం. అపోస్తుడైన పౌలు దేవుడినే కదా మనం సేవిస్తున్నాం. ఆయన శరీరం లేదు, బట్ దట్ పౌల్ స్పిరిట్ వాజ్ ఎఫెక్టెడ్ బై యువర్ వర్డ్. నీ నోటి నుంచి వచ్చిన ఆ మాట ఆయన ఆత్మకి ఎఫెక్ట్ అవుతుందంట. సో ఇది అందరికి అర్థం కాకపోవచ్చు, బట్ ప్రాక్టీస్ దిస్ వర్డ్. ఈ వాక్యము సాధనం చేయండి, తద్వారా మీలో శక్తి కార్యాలు అనేటివి బలంగా జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక పాత్రలో ఒక నార్మల్గా ఒక చిన్న గ్లాస్, మనం థమ్స్అప్ తాగుతున్న గ్లాసులు తెచ్చుకుంటాం, దాంట్లో హై టెంపరేచర్ కలిగిన వేడి నీళ్ళు పోయాయి, ఏమవుతుంది ఆ గ్లాస్? అలానే ఉంటుందా? మన పరిస్థితి కూడా అంతే. దేవుడేమో అగ్ని ఇస్తున్నాడు, మీరేమో ప్లాస్టిక్ గ్లాసు లాగా ఉన్నారు. అది ఎంత కొంచెం పోసినా పెక్కిలిపోతుంది, ఇంకొంచెం పోస్తే పొక్కనే పడుతుంది కిందికేసి. అట్లున్నాం అనమాట. సో ఆ సామర్థ్యం పెంచుకోవాలంటే కమ్ టు బికమ్ లైక్ ఎన్ ఐరన్, కమ్ టు బికమ్ లైక్ ఎన్ ఏ గోల్డ్, కమ్ టు బికమ్ లైక్ ఎన్ ఏ డైమండ్. నువ్వు ఒక బంగారము వలె, నువ్వు ఒక ఐరన్ వలె అవ్వాలని వాక్యమే సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఐ థింక్ సో. మీరు బంగారము వలె ఉండటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంట? బంగారం షేప్ రావడానికి అగ్ని పెడతారంట. ఎవరైనా ప్లాస్టిక్ గ్లాస్కి అగ్ని పెడతారా షేప్ రావడానికి? నో. హల్లెలూయా. సో బీ ఆఫ్ దట్ లెవెల్. ఆ స్థాయిలో నీ మనస్సు పని చేయాలి. ఆ స్థాయిలో నీ మనస్సు పనిచేయాలంటే యేసుక్రీస్తు మనస్సు కలిగిన వారిగా మీరు జీవించాలి. ఆయనతో సావాసం కలిగి ఉండాలి, ఆయన సన్నిధి మనలో ఉండాలి. హల్లెలూయా. ఎంత వెళ్ళినా మళ్ళీ ఆడికే వస్తుంది, నేను నాకు అర్థం అవ్వట్లేదు, బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో బై ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆయన సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే యూ నీడ్ టు లీవ్ బై ద వర్డ్. దేవుని వాక్యం మనలో సజీవంగా పనిచేయాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో సజీవంగా పనిచేస్తాడో జీవము కలిగిన దేవుడు మనలో పనిచేస్తాడు. అప్పుడు యూ విల్ లీవ్ బై ద లైఫ్ ఆఫ్ గాడ్. ఆయన జీవం నీలో సమృద్ధిగా పనిచేయటం స్టార్ట్ అవుతారు. బై ద గ్రేస్, బై దిస్ వర్డ్. మీ అందరి జీవితంలో ఇలాంటి జీవం కలిగిన ఆత్మ పనిచేయను గాక. లెట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ బి హోల్, ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు లాజరస్ని తిరిగి బ్రతికింప చేయడానికి ఒక మాట అంటాడు యేసయ్య, లాజరస్ చనిపోయి. లాజరస్ చనిపోలేదు, ఆయన ఏం చేస్తుండో? నిద్రిస్తున్నాడు. His spirit is in the rest. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 7 రోజులు చేసి
ఇది మంచిదని పలికి ఏం చేస్తున్నాడు? ఆ విశ్రాంతిలోనికి మనిషి చనిపోయినప్పుడు పోతాడంట. ఏ విశ్రాంతిలోనికి? ఏ దేవుని ఒక లెవెల్లో ఉన్న విశ్రాంతిలోనికి? దేవుడు 7 రోజులు పనిచేసి ఇది మంచిదని తెలిపిన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంట. ఆ లెవెల్లో యేసుక్రీస్తు నమ్మిన ప్రజలందరూ చనిపోయి ఆ లెవెల్లో విశ్రాంతి తీసుకుంటారంట, నిద్రిస్తారంట. మంచి చనిపోలేదు అంటే ఆత్మతో ఇంకా నువ్వు పలుకుతే, నువ్వు ఆత్మకు శక్తినిస్తే చనిపోయిన ఆత్మ వల్ల తిరిగి వచ్చి శరీరంలో ఉద్భవిస్తారు. దాట్స్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఆ కార్యములు మన సంఘము ద్వారా దేవుడు జరిగించిన. పౌలు తన నావలో అంతమంది ఉన్నప్పటికీ పౌలు ఉన్నదాన్ని బట్టి ఆ నావంతా రక్షించబడుతుంది. బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ మాట, పోయిన వారం చెప్పుకున్నాం, నీ మాట పలుకుతున్నప్పుడు జాగ్రత్తగా చూచుకోను. You have to be careful when you release your word from your spirit. Hallelujah, hallelujah. So ఆదాము తన శరీరము దేవుని జీవం పొందలేదు. లాజరస్ దేవుని జీవము తన శరీరం రెస్పాన్స్ అవ్వలేదు. ఎవరు ఆ జీవం కలిగిన మాటలు వింటున్నారు? వారిలో ఉన్న స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. ఎంతమందికి అయిందో ఐ డోంట్ నో, ఎందుకంటే దీన్ని బట్టి మీకు ఒక స్పిరిచువల్ యాక్టివిజం అనేది మీకు నేర్పిస్తాను. సో ఓపిక లేనప్పుడు కొంతమంది తిట్టినా, కొంతమంది తిడుతున్నప్పుడు, కొంతమంది ఇట్లనే మీరు బాగా వాక్యం వింటుంటారు. నచ్చింది అనుకో బాగా వింటారు, నచ్చకపోతే ఎంతమంది అంటారు ఇట్లా? నచ్చకపోతే ఎంతమంది అంటారు? అంటే ఏ స్థితిలో, ఏ టైంలో అంటారు అది? చెప్పండి అందరు. ఓపిక నశించినప్పుడు, లేకపోతే ఇక అబ్బాయిలు, ఆడవాళ్ళు అయితే ఏడుస్తారు అనుకో, అబ్బాయిలు అయితే ఏం చేస్తారంటే ఆ బాధ లోపలనే పెట్టుకొని పండు. అంటే ఇవన్నీ. సో వాట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దోస్ థింగ్స్? నీ ఊపిరిని ఎప్పుడైతే నువ్వు బయటికి తీస్తూ ఉంటావో, దాట్స్ ద వే ఆఫ్ ద స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభు తన ఊపిరిని ఎప్పుడైతే బయటికి తీసాడో, ద డిసైపుల్స్ ఆర్ ఏబుల్ టు రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని జీవం పొందటానికి శిష్యులు ఆ ఊపిరిని మళ్ళీ నాస్ట్రిల్స్ ద్వారా రిసీవ్ చేసుకున్నారంట. నేను ఒకసారి చెప్పాను ఈ వాక్యం. ఐ థింక్ దేవుడు ఆశీర్వదిస్తే రిసీవ్ చేసుకున్న విధానం ఒకలా ఉంటుంది. ఒక దైవజనుడు నీపై హస్తనిక్షేపణం చేసి నేను దీవిస్తే ఒకలాగా రిసీవ్ చేసుకోవాలి. ఆయన ఊపిరి ఎప్పుడైతే నీపై విడుదలవుతుందో, యేసుక్రీస్తు నామములో అది రిసీవ్ చేసుకున్నా అంటే రిసీవ్ కా టేక్ ఎక్సాలేషన్, ఇన్హలేషన్. ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో, త్రూ దట్ ఇన్హలేషన్ ఆ పవర్ ఆఫ్ గాడ్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఎక్సలేషన్ ఎప్పుడు అవుతుంది? మనం ఎప్పుడైతే ఆ ఓపిక నశించిపోవడం వల్ల, లేకపోతే ఒకటి ఇష్టం లేనందుకు ఉండడం వల్ల, లేకపోతే బాధ మనలో ఎక్కువ అవ్వడం వల్ల, ఎప్పుడైతే మనుషులు ఇవన్నీ జరుగుతుంటాయో, ఎక్కువగా బ్రీతిని ఏం చేస్తాం మనం? ఎక్కువగా ఏం చేస్తాం? బయటికి తీస్తాం. యేసుప్రభు అలా బయటికి తీసాడా? ఈ శిష్యుల పైన ఇష్టం లేక ఆయన ఊపిరి బయటకు వచ్చిందా? సో వాట్ హీ రిలీజెస్, ఏమి ఆయన రిలీజ్ చేశాడు? ఆయన స్పిరిట్ని. ఆయన స్పిరిట్ రిలీజ్ చేస్తున్నప్పుడు నా ఆత్మ విడుదల చేస్తున్నా అనకుండా ఏ ఒక ఫామ్లో ఆయన ఆత్మ విడుదల అయ్యింది. ఊపిరి, ఒక గాలి, ఒక విండ్ రూపంలో ఆయన స్పిరిట్ అనేది శిష్యుల పైన విడుదలయ్యి. శిష్యులు ఎలా పొందుకున్నారు? ఆయన నుంచి వచ్చిన బ్రీత్, ఆయన నుంచి వచ్చిన ఆ ఒక స్పిరిట్ని ఎలా పొందుకున్నారు? బై టేకింగ్ హిస్ బ్రీత్ ఫ్రమ్ ద నాస్ట్రిల్స్. ఎందుకంటే దానికి మీ శరీరం కాదు కావాల్సింది, మీ స్పిరిట్. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఆదాముకు సేమ్ యేసు ప్రభు లాగానే దేవుడు కూడా ఆదాముకి ఏం చేశాడు? తన ఊపిరిని ఊదాడు. ఆ ఊపిరిని పొందటానికి శరీరం బ్రతికి ఉండాలి, కానీ లేకపోయినా కూడా స్టిల్ ఆదాములో ఆ ఊపిరి పనిచేసిందా లేదా? అంటే దేవుడు ఆ ఊపిరి ఎవరు పొందుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శరీరమా, ఆత్మనా? హల్లెలూయా. ఆ సోల్, నీ సోల్ అనేది ఎప్పుడైతే సజీవమైన వాక్యం అనగా వాక్యం ఎప్పుడైతే నీలో పనిచేయటం స్టార్ట్ అవుతుందో, యువర్ సోల్ is going to get ability to receive the life of God. దేవుని జీవం అప్పుడు నీలో ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది.
ఎప్పుడైతే ఆయన జీవం నీలో పొందుకుంటావో యువర్ ప్రజెన్స్ ఈజ్ ప్రొటెక్టెడ్. నీ ప్రజెన్స్లో ఎవరు వచ్చినా వాళ్ళు కాపాడబడతారు. ఎంతమందికి అర్థమైంది? యువర్ ప్రజెన్స్, ఒకవేళ నీకు తెలుసు నీ ప్రజెన్స్ నీ ప్రజల్ని కాపాడుతుందని, ఒకవేళ నీ ప్రజలు అది నమ్మకపోతే కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ సో దట్ పీపుల్ నో ఈయన వల్లనే మేము కాపాడబడ్డామని ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్థలం నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. లాజరస్తో కలిసి ఉన్నాడు యేసు ప్రభు. ఆ టైం ముందే 1 వీక్ ముందే కలిసి ఉన్నాడు వాళ్ళతో. అలానే కలిసి ఉంటే చనిపోకపోదు. ఎప్పుడైతే ఆయన ప్రెసెన్స్ బయటికి వచ్చిందో, జీవము కలిగిన ఆత్మ లాజరస్లో లేదు కనుక అతడు చనిపోయాడు. హల్లెలూయా. ఈరోజు లైఫ్ ఆఫ్ గాడ్ని మీరు అందరూ పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. బై ద పవర్ ఆఫ్ ద వర్డ్, యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా ఈ ప్రత్యక్షత కలిగిన ఈ సజీవం కలిగిన దేవుని వాక్యం మీ అందరూ పొందుదురుగాక. లెట్ హోలీ స్పిరిట్ గివ్ యు హెల్ప్ ఇన్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవం మనలో రావటానికి ముఖ్యమైన విశేషం ఏం చేయాలి అంటే సజీవమైన వాక్యం నీలో ఉండాలి. అంటే దేవుని వాక్యం ఏదైతే నువ్వు వింటున్నావో ఆ వాక్యం నీలో పనిచేయాలి. ఎంతమందిలో ఆయన వాక్యం పనిచేస్తుంది? ఎంతమందిలో పనిచేస్తుంది? వాక్యం విని విడిచిపెడితే ఆయన జీవం నీలో రాదు. అందుకే చాలామందికి వాక్యం తెలుసు బట్ దేవుని జీవం ఉండదు. ఎందుకు? అతడు వాక్యంని పాటించట్లేదు, వాక్యాన్ని నమ్మట్లేదు, వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు. సో దట్ దేవుని జీవం అతనిలో రాదు. హల్లెలూయా. ఒక వచనం చదివి ముగించండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా, చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండే మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అది కాదు. యాకోబు 3:1-2-3 వచ్చినాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొని శక్తి గలవాడును. సో ఇక్కడ ఏమంటున్నాడు? దేనికి విలువిస్తున్నాడు యాకోబు రాష్ట్ర పత్రికలో? మాట. పోయిన వారం కూడా అదే వివరించాను. మీ నోటి నుంచి వచ్చిన మాట శక్తివంతంగా పనిచేయాలంటే యువర్ వర్డ్స్ హ్యాస్ టు బి గెట్ వాల్యూడ్. అంటే విలువ కలిగినదిగా నీ మాట ప్రజల ఒక మధ్యలో అది జరగాలి. కొంతమంది నేను మాట చెప్తాను, వస్తా నువ్వు చెప్పని ప్రాఫిట్ నేను చేస్తాను, నాకు తెలుసు వాడు చేయడం. నా మాటలో ఉన్న శక్తి తగ్గిపోకుండా వాడు చేసింది నేను చెప్తాను. నేను వాడిని మోసం చేయట్లేదు, నాకు తెలుసు. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై వాల్యూ ఆఫ్ ద వర్డ్స్. సామ్యుయేలు ప్రవక్తతో అంటాడు కదా, నీ నోటి మాట ఎప్పుడైతే పలుకుతావో అది జారి కింద పడకుండా ఆ మాటనిలో ఉన్న శక్తిని నేను నిలబెడతాను, ఆ మాటని నేను నెరవేరుస్తానని అంటాను. ఎందుకు? సామ్యుయేలు ప్రవక్త ఆయన మాటని కాపాడుకునే జ్ఞానం కలిగిన వాడు కనుక. హల్లెలూయా. ప్రాఫిట్ మీరు చెప్పండి నేను చేస్తా అంటాడు. ప్రాఫిటికల్గా చూస్తే వాడు చెయ్యడు. అప్పుడు ఏం చేయాలి? వాడు ఏది చేస్తాడో అది వానికి చెప్తే తృప్తిగా వెళ్తాడు. అయినో వాడు చేసిన దాంట్లో ఏ అపాయము రాకుండా నేను ప్రార్థన చేస్తాను. అపాయము రాదు. ఏ ఒక్క చీకటి ప్రభావం వాని మీద వచ్చినా తక్కువగా వస్తాను. అప్పుడు వాడేమనుకుంటాడు? ప్రాఫిట్ చెప్పింది చాలా మంచిది. బట్ యాక్చువల్గా రియాలిటీలో ఐ ఆమ్ నాట్ స్పోకెన్ టు యూ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు నేను చెప్తున్నానంటే రియాలిటీలో ఇది చాలామందికి మీ కళ్ళు తెరవబడాలి. దేవుని స్వరం వెనుక సాతాను యొక్క కుట్ర ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు ఎక్కడ ఉండనో సాతాను అక్కడ ఉంటాయి. అర్థమవుతుందా? సో దేవుని స్వరం ఎప్పుడైతే మీకు బలంగా వివరించి చెప్తానో సాతాను మిమ్మల్ని శోధించడానికి రెడీగా ఉంటుంది. అది మీరు చేయలేరు. నాకు మళ్ళా నిందలు. ప్రాఫిట్ చెప్పింది కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న.
కొంతమంది సంతోషంగానే వెళ్తారు బికాస్ ఆఫ్ గాడ్స్ పవర్ఫుల్ విల్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దర్ కాలింగ్. కొంతమంది వాళ్ళ పిలుపులో వారు లేరు కనుక, వాళ్ళు కాపాడబడరు కనుక, బికాస్ ఆఫ్ దట్ రీజన్ నేను చెప్పింది చేసినప్పటికీ కష్టాలలోకి ఎంచి వెళ్తారు. దాన్ని జయించాలని ఆశ కలిగిన వాడికైతే దైవ స్వరము ఆటోమేటికల్గా దైవజనుడి ద్వారా వాళ్ళకి ప్రవచింపబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రొఫెట్. దైవజనులో ఆయన స్వరాన్ని నువ్వు వినేటట్టుగా నీ ఒక క్యారెక్టర్స్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలుకి ప్రజలందరూ అప్పగింపబడ్డారంట. పౌలు చనిపోతారు అని అంటే వాళ్ళు చనిపోవాల్సిందే, మీరు బ్రతికి ఉంటారు, మీ వెంట్రుక ఒక్కటి కూడా పోదు అని ప్రవచించాడు కనుక అక్కడ వాళ్ళు అలానే ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరికి అప్పగించబడ్డారు? మీ లైఫ్, మీరు అంటే మీ పర్సనల్ థింగ్స్ని కాదు, మీ లైఫ్, మీ జీవం ఎవరికి అప్పచెప్పారు? దేవునికి అప్పచెప్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. లోకానికి అప్పచెప్తే సైటన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవదూత ఏం చెప్తుంది? పౌలు నీ ప్రజలు, ఈ ప్రజలంతా నీకు అప్పచెప్పబడ్డారు. అందుకే పౌలు అనగానే విశ్వాసంతో వాళ్ళు తప్పిపోకుండా అలానే నిల్చొని ప్రార్థనలో వాళ్ళు గడిపారంట. వాళ్ళకి ఎంత విశ్వాసం ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ ద అపోస్టల్ పౌల్. ఆయన చేసిన క్రియల వల్ల అతనికి వాళ్ళందరికీ విశ్వాసం వచ్చింది. ఇక్కడ కార్యాలు జరిగినప్పటికీ ఫెయిత్ లేకపోవడం వల్ల యూ పీపుల్ విల్ బి మేనేజ్డ్ టు గెట్ డిసెప్షన్. అలాంటి మోసం మీలో రాకున్నట్లు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. బై ద ప్రొటెక్షన్ ఐ స్పీక్ ద లైఫ్ ఆఫ్ గాడ్, లెట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ యూ ఇన్ జీసస్ నేమ్. దేవుని ప్రత్యక్షత కలిగిన ఈ సజీవమైన దేవుని ఆత్మ మీలో పనిచేయును గాక. సో గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? లాజరస్, ఆదాం, లాజరస్ శిష్యు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరస్ చనిపోయాడు, గాడ్స్ లైఫ్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆదాం చనిపోయే స్థితిలో ఉన్నాడు, మరణంలో ఉన్నాడు, అయినా గాడ్స్ లైఫ్ని రిసీవ్ చేసుకున్నాడు. ద నెక్స్ట్ వన్ డిసైపుల్స్, శిష్యులు. వాళ్ళు మరణ స్థితిలో లేరు, జీవస్థితిలోనే ఉన్నారు, ఈ లోక సంబంధమైన జీవం స్థితిలో ఉన్నారు. వాళ్ళు గాడ్స్ లైఫ్ని రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు మనం శిష్యుల వాళ్ళే స్థాయిలో ఉన్నాము. ఒకవేళ మనం గాడ్స్ లైఫ్ని రిసీవ్ చేసుకోకపోతే మీ దినములు కావచ్చు, నా దినములు కావచ్చు, సమాప్తము అవక మునిపే మన లైఫ్ ఎవరికి అప్పచెప్పబడిందో వాళ్ళు తీసుకొని పోతారంటే. ప్రకటనలో ఒక వాక్యం ఉంటుంది, సముద్రములో చనిపోయిన వారు, యేసుప్రభు రాకడ తర్వాత సముద్రంలో చనిపోయిన వారు అంటే నీళ్ళ ద్వారా చనిపోయిన వాళ్ళ సముద్రం ఏం చేస్తుందంట, నా గర్భంలో ఇంతమంది చనిపోయారు దేవా, నీకు అప్పచెప్తున్నా. కొండలలో చనిపోయిన వాళ్ళు కొండ మాట్లాడుతుంది, మీకు అప్పు చెప్తున్నాను. అగ్ని ద్వారా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అగ్ని సమర్పిస్తుందంట, మీకు అప్పు చెప్తున్నాను. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నాను కదా, అగ్ని మిమ్మల్ని దేవునికి అప్పు చెప్పొద్దు. మీరు మిమ్మల్ని దేవునికి అప్పు చెప్తే అగ్నితో మీకు సంబంధం ఉండదు, సముద్రంతో సంబంధం ఉండదు, ఎలాంటి అపాయాల చేత మీరు మరణించడం జరగదు. బికాస్ యూ హ్యావ్ సబ్మిటెడ్ అన్ టు గాడ్. మీరంతా కూడా దేవునికి అప్పచెప్పబడిన వారైతే కనుక ఏ ఒక్క ప్రభావము మిమ్మల్ని హాని చెయ్యదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ శత్రువులకే మీరు అప్పగించబడితే మీ శత్రువుల ద్వారానే మీరు చనిపోవాల్సి వస్తుంది. నేను కాపాడలేను, ఎవడు కాపాడలేడు. దేవుడు ఇస్తున్న సమయాన్ని, ఈ సమయం వృధా చేయకుండా నా స్పిరిట్ని, నా ఆత్మ, నా ప్రాణం, నా శరీరం తండ్రి నీకు అప్పచెప్తున్నానని అని ఆ వాక్యానుసారంగా జీవిస్తే కనుక నువ్వు ఎవరి చేతిలో అప్పగించబడకుండా నీ మరణం అనగా నీ దినములన్నీ కూడా సమాప్తం అవుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ దినములు సమాప్తము అవ్వాలన్నా అవ్వద్దన్నా నీ చేతిలోనే దేవుడు తలాంతు రూపంలో పెట్టాడంట. అది మీ ఇష్టముగా, మీ చిత్తానుసారంగా అది పని చేస్తారు. యవనస్తులారా, తాగుడు తినుడి సుఖించుడి అని అంటాడు. దాని కింద కూడా అంటాడు ఏమని, దాని ఫలితము మీరు పొందుదురు అని అంటాడు. అంటే చెడు చెప్పి ఆ చెడు చేసిన తర్వాత దాని ఫలితం కూడా మీరు పొందుతారంట.
ఆ ఫలితం పొందక ముందే మనం చెడు కాకుండా మంచి దారిలో నడిస్తే కనుక, దైవ కార్య విషయంలో దైవ నిర్ణయాల చేత ఆయన మార్గంలో నడిస్తే, యూ విల్ బి డిఫైనెడ్ టు బి సబ్మిటెడ్ టు ద లివింగ్ గాడ్. సజీవమైన దేవుని ఒక ఆత్మ మీ అందరిలో కలుగునుగాక. జీవము కలిగిన ఆత్మ మీ అందరిలో రూల్ చేయునుగాక. బై ద గ్రేస్, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, లెట్ యూ పీపుల్ బి బ్లెస్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా వాక్యం? నీ ప్రజెన్స్ ప్రజల్ని కాపాడాలండి. నీ ప్రజెన్స్ బంధువుని తీసుకురావద్దు నీ దగ్గరికి. నీ ప్రజెన్స్ ప్రజల్ని కాపాడాలి. నీ ప్రజెన్స్ శత్రువులందరినీ కూడా జమ చేసుకొని నీ మీద విరుద్ధంగా చేసేటట్టు నీ ప్రజెన్స్ ఉండొచ్చు. యువర్ ప్రజెన్స్ హ్యాస్ టు మేక్ యువర్ ఎనిమీస్ టు గెట్ ఫియర్ రిగార్డింగ్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ సన్నిధి అలాగా మార్చబడినట్లు నేను 1000 సంవత్సరాలు నీ కోసం ప్రార్థించినా అది జరగదు. బలంగా చెప్తున్నాను, అది నీ చేతిలోనే ఉంది. అది మీ సత్ప్రవర్తన కలిగిన వారై, యేసు ప్రభు మనసాక్షి కలిగిన వారిగా మీరు జీవిస్తేనే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఆయన మనస్సు కలిగిన వారిగా మీరు జీవించారు. ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్ టు గెట్ సక్సెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఎలా ఆయన మనసు కలిగిన వారిగా అంటే, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, చెడుగా నీ దగ్గరికి వచ్చి ఎవరైనా అంటే దాన్ని రెస్పాండ్ కాకండి. 1, బాధ, డిప్రెషన్, ఇది సాతానికి మార్గాలు. ఎవడో ఏదో అన్నాడని, లేకపోతే మీ లైఫ్లో సక్సెస్ రాలేదని డిప్రెషన్ అవుతే రియల్ ఫెయిల్యూర్ అనేది మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చిన్న చిన్నవే. అండ్ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే నీ మైండ్కి కలిగిందో, ఇన్ ద సేమ్ డే గాడ్ వానా బ్లెస్ యూ. ఆ టైంలోనే సైటానికి తెలుస్తుంది, దేవుని ఆశీర్వదించే దినము కనుక ఈ దినమును నేను పాడు చేస్తాను అని అంటాడు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్. మీ చుట్టుపట్ల ఏం జరుగుతుంది అవేర్లో ఉండండి. మీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోండి, మీ స్పిరిట్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీరు నేర్చుకున్న వాక్యాన్ని పాటించేటట్టుగా ప్రయత్నించండి. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క జీవం మీలో సమృద్ధిగా పనిచేయను గాక. హల్లెలూయా. గివ్ ద క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా. ఒకసారి ఆకు తీసుకున్నారండి. అడవి ప్రాంతంలో వెళ్ళి ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక 70% ఎండిపోయింది ఆకు. ఓకే, ఆకు తీసుకొని చేతి మీద పెట్టుకున్నా. ఫాదర్, ఇఫ్ ఐ ఆమ్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ లైఫ్, ఐ కమాండ్ లైఫ్ అని. రాలే ఫస్ట్ టైం, బికాస్ ఫెయిత్ హ్యాస్ టు బి టెస్టెడ్ ఎవ్రీ టైం ఫస్ట్ టైం. సో అలా యేసుక్రీస్తు నామంలో జీవమును ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నప్పుడు స్లోలీ అది గ్రీన్గా వచ్చిందండి. అది నేను మీ మధ్యలో చెయ్యను, బికాస్ ఐ నో మీ మధ్యలో చేస్తే మీరు దాని యందు విశ్వాసం ఉంచుతారు, కానీ వాక్యం యందు విశ్వాసం ఉంచారు. నేను ఎలా చేశానంటే ఎవరినో చూసి చేయలే, వాక్యము ద్వారా చేయగలిగాను. మీరు అలాంటి కార్యాలు చేయాలంటే నేను చేసిన దానిని బట్టి కాదు, ఎలా చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షరసంగా చేశాడు వాక్యము ద్వారా, శిష్యుల ముందు చేయలేదు. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఫస్ట్ అడుగు శిష్యుల ముందు వేయలేదు, ఎక్కడో వేశాడు. అది కావాలి మనకి, ఆ సోర్స్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా? చేపలను పడుతున్న పేతురు అలసిపోయాడు. ఆ టైంలో యేసుక్రీస్తు తన చెయ్యి సముద్రంలో పెట్టగా సంథింగ్ జరిగింది. ఆయన చెయ్యిలో ఏం తీసుకున్నాడు అది పేతురు చూడలేదు, అద్భుతాన్ని మాత్రమే చూశాడు. హల్లెలూయా. లెట్ దిస్ వర్క్స్ ఆఫ్ గాడ్ బి హోల్. అది మీ దేవుని క్రియలు వివరిస్తే ఆయన జీవం నీలో ఉంటుందని ఐ థింక్ కీర్తనల గ్రంథంలో ఉంటా. నేను చనిపోను, యెహోవా క్రియలను వివరిస్తాను అని అంటా. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. అంతే. ఏమంటున్నాడు? నేను చావను, సజీవుడునై ఎవరి క్రియలు వివరిస్తాను. ఎలా చూసా? వాక్యము ద్వారానా? వాక్యము ద్వారా నేర్చుకొని ఆయన క్రియలను వివరిస్తాడు. ఈ గ్రేస్ ఎంతమంది కావాలో ఆ ఆశను బట్టి ఈ కృప మీకు వచ్చును గాక. హల్లెలూయా. ఈ లైన్లో ఎవరైతే ఈ ఆశ కలిగిన ఈ మార్గంలో ఎవరైతే ఉంటారో, నేను సేవించుచున్న ఆ దేవుడే మీకు ఆ కృపనిచ్చును గాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఐ స్పీక్ లైఫ్. దేవుని యొక్క జీవాన్ని పలుకుతే నీలో నిజముగా ఆ జీవం ఉంటే ఏది చనిపోయినా ఇట్ విల్ బీ కమ్ బ్యాక్ టు ద లైఫ్. ఖురాన్ గ్రంథంలో రాయబడిన ఒక వచనం ఉంట, చిన్న వయసులో యేసుప్రభు అంట, అది అబద్ధమా నిజం పక్కన పెడితే, చిన్న వయసులో యేసుప్రభు ఒక పావురం, సముద్ర తీరంలో ఒక పావురం చనిపోతే ఆ పావురం దగ్గరికి వెళ్ళి ఆయన ఊదాడంట, నేను జీవాన్ని ఊదుతున్నానని. ఆయన ఎప్పుడైతే ఊదాడో ఆ పావురం మళ్ళీ బ్రతికిందంట. అంటే అది మీరు నమ్మండి అని చెప్పట్లేదు, నమ్మకండి అని ఎందుకు మన బైబిల్లో లేదు కనుక. బట్ నేనేమంటున్నానంటే ఆయన లాజరస్ని లేపటానికి బిఫోర్ దట్ సంథింగ్ ఆయన ఏదో ఒక సాధనం చేశాడు. ఆ సాధనం చేయింది లాజరస్ అంతవరకు ఆయన లేపలేడు. మనం డైరెక్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రార్థన చేయ ప్రాఫిట్, నేను ఇంక ఇప్పటి నుంచి మిరాకిల్ చేస్తానంట. ఎవరితోని కాదు అది. దావీదు గొలియాతును చంపే ముందు ఎన్నో జంతువులను చంపాడు. దేంతోని? దాంతోనే. ప్రయత్నం చేసి సాధనము చేసిన తర్వాత ఒక దినమున దేవుడు గొలియాతును పంపించాడు. మరి మీ యుద్ధము సాతాను వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తారా? చిన్న వాటిలో ప్రయత్నం చేసి సాతాను వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తారా? అది మీ మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచును గాక.